Hello, welcome friends. ఈ వీడియోలో వచ్చేసి ప్రొవిజన్ ఫర్ కేసెస్ వేర్ అసెస్మెంట్ ఇన్ పర్సన్ టు అండ్ ఆర్డర్ అండ్ అపీల్ సెక్షన్ 150 గురించి చెప్దాం. 150 ఏం చెప్తానంటే యాజ్ పర్ సెక్షన్ 149లో ఏం చెప్పినాము, టైం లిమిట్స్ చెప్పినాము. ఏదానికి టైం లిమిట్స్ చెప్పినాము, 148కి నోటీసెస్ ఇష్యూ చేయనీక, దట్ ఈజ్ విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ లోపల రిటర్న్స్ నోటీసెస్ ఇష్యూ చేయాలి. అండ్ ఒకవేళ ఆ అమౌంట్ అనేది 50 lakhs ఆర్ మోర్ ఉంటాయి, ఎస్కేప్ చేసిన అమౌంట్ అసెస్మెంట్ అమౌంట్ 50 lakhs ఆర్ మోర్ ఉంటే అప్పుడు అప్ టు 10 years వరకు వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పినాము. నెక్స్ట్ ఇక్కడ 3 years ఎక్స్పైరీ ఉంది కదా, 3 years ఏదైతే ఉందో ఫర్ అసెస్మెంట్ రీఅసెస్మెంట్ ఆర్ రీకాంపిటేషన్స్ వేర్ ఇన్కమ్ హ్యాస్ ఎక్స్పెక్ట్, ఈ రిస్ట్రిక్షన్ టైమ్ 149 ఈజ్ నాట్ అప్లికబుల్ వేర్ నోటీస్ ఈజ్ under section 148 is issued for making an assessment, reassessment or recomputation to give effect to any findings or directions contained in the order passed by the authority in any proceedings by way of appeal, reference or revisions or by court in any proceedings. So ఈ relaxation section 150 ఇక్కడ however ఈ relaxation లో will not apply where such assessment, reassessment relate to an assessment year in respect of which an assessment, reassessment could not have been made at the time of the order which was the subject matter of appeal or revision or reference or revisions. ఈ రిలాక్సేషన్ అనేది రాదు ఎప్పుడు అప్పీల్ కానీ రివిజన్స్ కానీ జరిగేటప్పుడు. సో ఓన్లీ రీఅసెస్మెంట్ ఆఫ్ ఎస్కేప్డ్ ఇన్కమ్కి మాత్రమే ఆ టైం లిమిట్కి సంబంధించి. నెక్స్ట్ ఫేస్లెస్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్స్, సెక్షన్ 151A. యాక్చువల్గా ఈ 151Aలో ఏం చెప్తారంటే సెక్షన్ 151A ప్రొవైడ్స్ ఫర్ ఫేస్లెస్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్స్, ఫేస్లెస్ అసెస్మెంట్ స్కీమ్ ఫర్ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్. ఫేస్లెస్ అసెస్మెంట్ ఫర్ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ మే బీ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు నోటిఫై చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తారు. అది మేబీ for the purpose of assessments, reassessments or recomputations under section 147 ప్రకారం రీఅసెస్మెంట్ చేయడానికి కానీ రీకంప్యూటేషన్ చేయడానికి కానీ అసెస్మెంట్ చేయడం కోసం కానీ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది ఫేస్లెస్ అసెస్మెంట్స్ని. ఇష్యూయన్స్ ఇన్ ద అండర్ సెక్షన్ 148 ఫర్ కండక్టింగ్ ఎంక్వైరీస్ ఆర్ ఇష్యూయన్స్ ఆఫ్ షోకాస్ నోటీస్ ఆర్ పాసింగ్ ఆర్డర్ అండర్ సెక్షన్ 148A ఆర్ శాంక్షన్ ఫర్ ఇష్యూ ఆఫ్ సచ్ నోటీస్ అండర్ సెక్షన్ 151. So has to import greater efficiency, transparency and accountability. ఇక్కడ అసెస్మెంట్స్ ఇవన్నీ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫేస్లెస్ అసెస్మెంట్ని పెడుతుంది. ఈ ఫేస్లెస్ అసెస్మెంట్లో మనం 3 గుర్తుపెట్టుకోవాలి. ఉంటాయి 3 ఎందుకోసం పెడుతుంది ఫేస్లెస్ అసెస్మెంట్ని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేటర్ ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అదొకటి పెట్టుకుంటాం కదా. దాని తర్వాత ఎలిమినేటింగ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ అండ్ ద అసెస్సీ. Eliminating the interface between income tax authority and assessee or any other person to the extent technologically feasible. Optimizing utilization of the resources through economies of scale and functional specialization. Introducing team-based assessments, reassessments, recomputation or issuance or sanction of notice with dynamic jurisdiction. సో ఇక్కడ ఏం చెప్పినారు, ఫస్ట్ ఎలిమినేట్ చేస్తుంది ఇంటర్ఫేస్ బిట్వీన్ ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ అండ్ అసెస్సీకి అండ్ అదర్ పర్సన్స్, ఏదైనా యూజ్ చేసి టెక్నాలజీని యూజ్ చేసి. నెక్స్ట్ ఆప్టిమైజింగ్ ద యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ని ప్రాపర్గా ఆప్టిమైజేషన్ చేసుకుంటుంది త్రూ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అండ్ ఫంక్షనల్ స్పెషలైజేషన్తో. అండ్ ఫంక్షనల్ స్పెషలైజేషన్తో. నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ ఏ టీమ్ బేస్డ్ అసెస్మెంట్, రీఅసెస్మెంట్, రీకంప్యూటేషన్ ఆర్ ఇష్యూయన్స్ ఆఫ్ sanction of notice with dynamic jurisdiction. Next, applicability or non-applicability of any of the provisions of the act as may be notified by the central government to give effect to the scheme. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకేమన్నా కావాలనుకుంటే నోటిఫై చేస్తుంది అప్లికబిలిటీ, నాన్ అప్లికబిలిటీ, ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరికి అప్లికబుల్ కాదని. అండ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 షెల్ నాట్ అప్లై ఆర్ షెల్ అప్లై విత్ సచ్ ఎక్సెప్షన్స్, మోడిఫికేషన్, అడాప్షన్స్ యాజ్ మే బి స్పెసిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్. హవెవర్ అట్లాంటి నోటిఫికేషన్స్, డైరెక్షన్స్ అని ఏమీ రాలేదు అప్ టు 31st March 2022 వరకు. నోటిఫికేషన్ టు బి లేడ్ డౌన్ బిఫోర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్కి ముందర పెట్టేస్తారు. నెక్స్ట్ అదర్ ప్రొవిజన్స్ సెక్షన్ 152
152లో ఏం చెప్తారు అంటే మొత్తం ఈ ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్స్ ఉంది కదా, టు బీ చార్జ్ టు ట్యాక్స్ అట్ ద రేట్ ఫర్ రెస్పెక్టివ్ ఇయర్స్. ఇవి మనం ప్రీవియస్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్స్లో ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించి మనం నోటీసెస్ ఇష్యూ చేస్తున్నాం కదా, అందులో ఏమైనా అమౌంట్స్ వస్తే అసెస్మెంట్ చేసినప్పుడు కానీ, రీఅసెస్మెంట్ చేసినప్పుడు కానీ, రీకంప్యూటేషన్ చేసినప్పుడు కానీ సెక్షన్ 147 ప్రకారం ఇన్కమ్ ఎస్కేపింగ్లో ఆ అమౌంట్ ట్యాక్సబిలిటీ ఎంత అంటే ఆ ఇయర్కి ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ ట్యాక్స్ రేట్స్ ఉన్నావో ఆ రేట్స్తోని ఇన్కమ్ ట్యాక్స్ లయబుల్ ఫర్ టు బి ట్యాక్స్డ్. నెక్స్ట్ అసెస్సీ ఎంటైటిల్ టు క్లైమ్ డ్రాపింగ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 147 ఇన్ సర్టెన్ కేసెస్. డ్రాపింగ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అనేది వస్తుంది అండర్ సెక్షన్ 147కి. ఇక్కడ ఏమంటే వేర్ అన్ అసెస్మెంట్ ఈజ్ రీఓపెన్ అండర్ సెక్షన్ 147లో ఒక కేసుని రీఓపెనింగ్ చేసింటే ద అసెస్సీ మే క్లైమ్ దట్ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 147 షెల్ బి డ్రాప్డ్ ఆన్ హిస్ షోయింగ్ దట్ హీ హ్యాడ్ అసెస్డ్ అన్ అమౌంట్ నాట్ లోయర్ దెన్ వాట్ he would rightly liable for even if the income alleged to have escaped assessment had been taken into account. నాట్ లోయర్ దెన్ ద రైట్లీ లైబుల్ అంటే అతను ఎంత లైబుల్ కావాలనో అంతకన్నా ఎక్కువనే చూపించింటే ఆర్ తక్కువ ఏం చూపించలేకుంటే అట్లాంటి కేసులో ఆల్టర్నేటివ్లీ ఈ కెన్ మేక్ సచ్ ఏ క్లైమ్ ఆన్ షోయింగ్ దట్ ద అసెస్మెంట్ ఆర్ కంప్యూటేషన్స్ ఆఫ్ బీయింగ్ ప్రాపర్లీ మేడ్. అంటే అతను అసెస్మెంట్ చేసేటప్పుడు అసెస్మెంట్ క్లైమ్స్ అనేది క్లియర్గా క్లైమ్ చేయడము ఆర్ కంప్యూటేషన్స్ అన్ని ప్రాపర్గా చేసింటే ద అసెస్సీ కెన్ అవైల్ దిస్ బెనిఫిట్ ఓన్లీ ఇఫ్ వీ హ్యాడ్ నాట్ ఛాలెంజ్డ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ అసెస్మెంట్ ఆర్డర్ ఎయిదర్ బై ఫైలింగ్ ఆఫ్ అన్ అపీల్ or filing a revision petition. The assessee while making such claim shall not be entitled to reopen matters concluded by an order under section 154, 155, 260, 262, 263. Next, time limit for completion of assessment and reassessment. Time limit for completion of assessments and reassessment. Time limit in different cases or circumstances. The time limit for completion of assessment proceedings is 21 months. ఎన్ని మంత్స్ లోపల కంప్లీట్ కావాలి? 21 మంత్స్ లోపల మనకి అసెస్మెంట్స్ అనేది కంప్లీట్ కావాలి. 21 మంత్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 21 మంత్స్ అంటే ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ ఇన్ విచ్ ద ఇన్కమ్ వాజ్ ఫస్ట్ అసెసబుల్. 152 ప్రకారం ట్యాక్స్ రేట్ చెప్పినాము, రెస్పెక్టివ్ ఇయర్స్ ప్రకారం ఉన్నది చూసుకోవాలి. నెక్స్ట్ 152 ప్రకారం డ్రాపింగ్ ఆఫ్ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ చెప్పినాము. ఏవి ప్రొసీడింగ్స్ ఇనిషియేటెడ్ 147 ప్రకారం ఈ అసెస్సీ సాటిస్ఫై చేసింటే అంటే మిడిల్లో డ్రాప్ చేసుకోవడానికి గురించి చెప్పినాము 152లో. అదేమి ఎక్కడైతే ఎఫెక్ట్ లేదో అంటే ట్యాక్స్ లయబిలిటీ ఎఫెక్ట్ ఏం లేదో అట్లాంటి కేసులో ఆర్ ఈ హ్యాస్ నాట్ గాన్ ఎనీ అపీల్ ఆర్ రివిజన్ ఆర్ రిఫరెన్స్ చెప్పినాము. నెక్స్ట్ 153లో ఏం చెప్తున్నాము అంటే టైం లిమిట్ టు కంప్లీట్ అసెస్మెంట్స్ గురించి చెప్తున్నాము. టైం లిమిట్ ఎన్ని రోజుల లోపల కంప్లీట్ కావాలి? 21 మంత్స్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అసెస్మెంట్ ఇయర్ ఇన్ విచ్ ఆ సెక్షన్ 148 ప్రకారం ఎప్పుడైతే సర్వ్ చేసిందో అంటే ఫస్ట్ అసెసబుల్ చేసేది 148 ప్రకారమే. దాన్ని చేసిన డేట్ నుంచి 21 మంత్స్ లోపల కంప్లీట్ కావాలి. నెక్స్ట్ ఫర్దర్ నో అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్ కంప్యూటేషన్స్ మేడ్ అండర్ సెక్షన్ 147 ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 9 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు కంప్లీట్ కావాల్సినది 21 మంత్స్ లోపల కంప్లీట్ కావాలి ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ విచ్ ద నోటీస్ సర్వ్ చేసినది. తర్వాత ఒకవేళ నోటీస్ ఇచ్చినామనుకోండి, సర్వ్ చేసినామనుకోండి బిఫోర్ దెన్ 9 months లోపల కంప్లీట్ కావాలి. ఏది మనం ఎప్పుడైతే మనం నోటీస్ ఇస్తామో నోటీస్ ఇచ్చిన తర్వాత 9 months లోపల కంప్లీషన్ అనేది కావాలి. No orders are of assessment, reassessment, computation would be made under section 149. ఏం ఆర్డర్స్ ఏమేమో. నెక్స్ట్ since digitization of process within department has enhanced its efficiency in handling workload, the time limit has been accordingly reduced so that the assessment proceedings are finalized more expediently. ఇప్పుడు సెక్షన్ 153(1) ఏం చెప్పిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 153(1) ప్రొసీడింగ్స్ ఆర్డర్ ఆఫ్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 143, 144 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ ఆర్డర్ రిలేటింగ్ టు అసెస్మెంట్ ఇయర్ 27, 28 ఆర్ ఎనీ ఎర్లియర్ అసెస్మెంట్ ఇయర్ అండ్ మేడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/6/2021, that is 21 months from the end of the assessment year in which the income was first assessable. Assessment year 18-19, assessment year 19-20-21, assessment year 21-22 కి అయితే 9 months from the end of the assessment year in which the income was first assessable చూసుకోవాలి. ఇది 153(1) చెప్తుంది. 153(2) ఏం చెప్తుంది? సెక్షన్ 147 ప్రకారం ఇవ్వాలి అనుకుంటే 148 ఎప్పుడైతే మనం సర్వ్ చేసినామో అంటే బిఫోర్ 1/4/2019లో ఇష్యూ చేసింటే 9 months
1/4/19 ఆఫ్టర్ ఇష్యూ చేసింటే 12 మంత్స్ ఫ్రమ్ ద నోటీస్ సర్వ్ చేయాలి. నెక్స్ట్ 153(3) ఫ్రెష్ అసెస్మెంట్స్ అండర్ సెక్షన్ 143, 144, 147 ఉంటాయి. ఆర్డర్స్ వచ్చేసి 254, 263, 264 ఉంటాయి. బిఫోర్ 1/4/2019 ఉంటే 9 మంత్స్ టైము, ఆఫ్టర్ 1/4/2019 ఉంటే 12 మంత్స్ టైము. నెక్స్ట్ 153(4) ఆఫర్ ఈ రిఫరెన్సెస్ ఈజ్ మేడ్ టు TPO, దట్ ఈజ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్స్కి కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్ ఉంటే 33 మంత్స్, 30 మంత్స్, 24 మంత్స్, 21 మంత్స్ అంటే ఫర్ అసెస్మెంట్ ఇయర్ 22, 21, 22కి సంబంధించి ఇట్లా రెస్పెక్టివ్ డేట్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది సెక్షన్ 153లో. నెక్స్ట్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ప్రేయర్స్, ఈ ప్రేయర్స్ నుంచి ఎక్స్క్లూజన్ చేయాల్సినవి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్